భరత్ గారు చివరిగా అంటే 24th ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 25th ఎంటర్ అవుతున్న సమయంలో ఇదంతా ముఖ్యమైన సందర్భంగా భావిస్తోంది బీఆర్ఎస్. వాళ్ళ కేసీఆర్ గారి ఉపన్యాసం కోసం, వారి దిశానిర్దేశం కోసం అటు కార్యకర్తలు కావచ్చు, భవిష్యత్తు తెలంగాణ ఎట్లా ఆవిష్కరించబడుతుందో అనేది ప్రజలు కావచ్చు ఎట్లా వెయిట్ చేస్తున్నారు. 14 సంవత్సరాల పోరాటం, సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని త్యాగానికి సిద్ధపడి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి తెలంగాణను తీసుకొని వచ్చి తర్వాత అనేక త్యాగాలు, తెలంగాణ ప్రజలు చేసిన అనేక త్యాగాలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించిన తర్వాత జరిగిన 10 సంవత్సరాల అభివృద్ధి ఏంటి, ఇవాళ జరుగుతున్నది ఏమిటి? 24 సంవత్సరాలలో తెలంగాణ సాధించడము, తర్వాత తెలంగాణ అభివృద్ధి చేయడము ఏ రకంగా జరిగింది, ప్రజలు ఏ రకంగా అనుభవించినారు, ఇవాళ ఏం జరుగుతుంది? 15 నెలల నుంచి జరుగుతున్న దమనకాండ ఏంది? కాంగ్రెస్ మారదు. కాంగ్రెస్ తెలంగాణని ఆంధ్రలో కలిపినప్పుడు అదే బుద్ధి, తర్వాత తెలంగాణని ఒక కాన్స్టిట్యూషనల్ నరమేధం, జనసైడ్కి గురి చేయించింది. అంటే ఒక చట్టబద్ధంగానే నరమేధం జరపడం అనేది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ, తర్వాత అంత మునుపు వేరే పార్టీలు ఏదైతే ఉన్నాయో వాటి నాయకత్వంలో తెలంగాణ ప్రజల్ని నరమేధానికి గురి చేస్తున్నారు అన్ని రకాలుగా. అది ఎక్కడ జరగలే ప్రపంచంలో. అట్లాంటి నరమేధాన్ని ఛేదించి దాన్ని ఆపి తెలంగాణ సాధించి తెలంగాణని అభివృద్ధి చేస్తే ఈ 15 నెలల్లో ఏం జరుగుతూ ఉంది? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో నుంచి బయటపడే దానికోసం, మళ్ళీ తెలంగాణని సమున్నతంగా నిలబెట్టేదానికోసం కేసీఆర్ గారు ఏ రకమైన మార్గనిర్దేశన చేస్తారని ఇలా స్పష్టంగా ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ, తెలంగాణ అభిమానులు, దేశం మొత్తం మీద ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇవాళ ఎదురు చూస్తున్న సందర్భం ఇది. ఖచ్చితంగా తెలంగాణని కాపాడుకునే దానికోసం తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో సమాయత్తమై మళ్ళీ మంచి తెలంగాణని మనం నిలబెట్టుకునే కార్యక్రమానికి నాంది పలుకుతాం. మళ్ళీ ఇక తెలంగాణను సమున్నతంగా నిలబెట్టేందుకు ఆ బహిరంగ సభ తోడ్పాటు కాబోతోంది. ఆ రకంగా దిశానిర్దేశం జరగబోతుంది. అటు పార్టీ కార్యకర్తలకు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, తెలంగాణ ఎట్లా సమున్నతంగా నిలబడాలనే దానిపైన 27th రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని చెప్తున్నారు బీఆర్ఎస్ నాయకులు.